బాధిత వర్గం నాగర్ కర్నూలు బాధిత వర్గానికి అండగా ఉండడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇక్కడ విద్యార్థులంతా అండగా ఉంటామని వాళ్ళ తరఫున పోరాడతామని ఒకసారి బాధిత వర్గాన్ని యూనివర్సిటీ దాకా తీసుకురండి, మేము ఒక ర్యాలీ నిర్వహించి వారికి సంఘీభావాన్ని ప్రకటించి ఆ పోరాటంలో భాగస్వాములం అవుతామని ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్న మధు గారికి, వచ్చినటువంటి ప్రొఫెసర్లు వెంకటదాస్ గారికి, మరియు రామ్ షఫడ్ గారికి, రమేష్ గారికి, ప్రిన్సిపల్ రాలేదా కాశీం భాయ్? రాలే. ఓకే, ప్రొఫెసర్లకి, ఆ తర్వాత విద్యార్థులందరికీ మరి ఈ సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూలులో జరిగినటువంటి అతి క్రూరమైన అతి భయంకరమైన రెడ్ల చేతిలో దాడికి గురైన సాకలి కులస్తులు, అదే కుటుంబంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళితుల మీద అతి క్రూరంగా, విచక్షణారహితంగా, అనాగరికంగా, ఆటవికంగా దాదాపు 10 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. ఈ దాడి పట్ల అనేక రూపాల పోరాటాలు నాగర్ కర్నూలులో చేసినప్పటికీ ఆ పోరాటాల ద్వారా నామమాత్రపు కదలికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు వచ్చి దాన్ని రిమాండ్కు పంపుతామని కొత్తగా మళ్ళీ స్టేట్మెంట్ రికార్డు చేసి ఒకరిద్దరిని మాత్రమే రిమాండ్ చేసి మిగతా వాళ్ళని రిమాండ్ చేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఈ పోలీసులతో న్యాయం జరగట్లేదని ఈ బాధితులందరినీ హైదరాబాద్ తీసుకొని వచ్చి నిన్న డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అయ్యా డీజీపీ గారు, మీరు న్యాయం చేయండి, బాధితులకి అండగా నిలబడి వారు పెట్టినటువంటి ఏ కేసులు అయితే ఉన్నాయో, అట్రాసిటీ కేసు, ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు, అబ్యూజింగు, మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రదర్శించినటువంటి తీరు పట్ల సెక్షన్లు పెట్టి అర్జెంటుగా వాళ్ళని రిమాండ్ చేసి జైలు పాలు చేసి వాళ్ళకి జీవిత ఖైదులు, ఉరిశిక్షలు పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలి, బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాలి, వీళ్ళకి బాధిత వర్గానికి అండగా ఉండాలని నిన్న డీజీపీ గారికి చెప్పినాం. డీజీపీ గారు కూడా అంత బలంగా, అంత వాగ్దాన రూపంలో ఏ మాట ఇవ్వలేదు. విచారిస్తాం, పరిశీలిస్తాం, తప్పకుండా న్యాయం చేస్తాం అనే స్థూలమైనటువంటి 2 మాటలు మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధితులకి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎవరు, అత్యున్నతమైనటువంటి పోలీసులు డీజీపీ దగ్గరికి పోతే బలమైన వాగ్దానం రాకపోయా. నాగర్ కర్నూలు పోలీసుల దగ్గర వాళ్ళని వారం రోజులు వాళ్ళు ఎమ్మడబడ్డా అతి పెద్ద ధర్నాలు చేసి 3 రోజులు ధర్నా చేసినా కూడా అక్కడ నాగర్ కర్నూలు పోలీసులు అండగా ఉండడం పక్కన పెట్టి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి ఆ తర్వాత రెడ్లను ఉసిగొలిపి ఆ ఊర్లో వాళ్ళని కూడా ఒక ర్యాలీగా, వాళ్ళ ప్రొసెషన్గా వాళ్ళతో సభ పెట్టేయాలనుకున్నారు. అంటే అదే నాగర్ కర్నూలులో బాధితుల ధర్నాకి అభిముఖంగా దాడి చేసిన రెడ్లతోటి ఒక ర్యాలీ చేయించి ఈ ధర్నాని, ఆ ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక భయంకరమైన కుట్ర చేయబోతే నా బాధిత వర్గానికి ఏ క్షణంలో ఏం జరిగిద్దో అని వాళ్ళని నేను తీసుకొని వచ్చి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టిన. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. డీజీపీ గారిని కలిసి దాదాపుగా 20 గంటలు అయింది, ఇంకా స్పందన రాలే. ఎదురు చూస్తున్నాం స్పందన కోసం. ఇవాళ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10% ఉన్న అగ్రవర్ణాల వైప, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల వైప తేల్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఎటువైపు అసలు బాధితులకు అండగా ఉంటాడా, అణగారిన వర్గాలకు అండగా ఉంటాడా, బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటాడా, దాడి చేసిన క్రూరాతి క్రూరమైన ఆ కొమెర గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తుకారం రెడ్డి వైపు ఉంటాడా, మధుకర్ రెడ్డి వైపు ఉంటాడా, సతీష్ రెడ్డి వైపు ఉంటాడా, శ్రీనివాసరెడ్డి వైపు ఉంటాడా, ఆ గ్రామ రెడ్ల వైపు ఉంటాడా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీల వైపు ఉంటాడా, రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి ఈరోజు. అందుకనే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ జనం ఏదో అమ్ముడు పోతారు, వీళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే మేనేజ్ చేయొచ్చు నాయకుల్ని, లేదంటే ఈ 4 రోజులు అరుస్తారు, 5వ రోజు ఎవడు అరవాడు, ఇవన్నీ పాత సాంప్రదాయ సంఘాలు. అవన్నీ పురాతన సంఘాలు, పాత సాంప్రదాయ సంఘాలు, అగ్రకులాల సంకలాల తిరిగేటువంటి సంఘాలు. కానీ ఇప్పుడు బయలుదేరిన ఉద్యమం రేవంత్ రెడ్డి రాజ్యాన్ని సమాధి చేసి
గోరిగట్టిన దాకా ఉద్యమిస్తుంది, ఈ బాధితులకు అండగా నిలబడి పోరాటం చేస్తుంది. అందుకని ఈ పోరాటంలో నిర్మాణాత్మకమైన కృషితో సమస్యని పరిష్కరించేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు నేను కోరేది ఏంటంటే, మనం ఎమోషనల్ ప్రొటెస్ట్ అని వద్దు, ఎమోషనల్ ప్రొటెస్ట్ కాదు, నిర్మాణాత్మకమైన ప్రొటెస్ట్. అంటే అందరం కలిసికట్టుగా నిర్మాణాత్మకంగా బుద్ధిజీవులుగా జ్ఞానంతో సమస్యని పరిష్కరించే విధంగా దశల వారీగా పోరాటం చేయాలి. మన సెక్షన్స్ అన్నీ అమలు చేసుకోవాలి, కేసులు పెట్టే విధంగా పనిచేయాలి. ఆ విధమైనటువంటి ఒక నిర్మాణాత్మక కమిటీ వేసుకొని ఈరోజు చాకలోల మీద దాడి జరగవచ్చు, రేపు ఇంకొకటి మీద దాడి జరగవచ్చు. నిన్న మాడుగుల మండలంలో ఒక చాకలాయన మీద 9 కత్తిపోట్లు పొడి చంపిరాట. మరి ఇంతవరకు అది బయటికి రాలే. ఇది కూడా బయటికి రాకపోయేది, మేము పోకపోతే అది బయటికి రాకపోయేది. ఇట్లా ప్రతి చోట సంఘటనలు. ఎందుకు? తత్వజ్ఞానం లేని వాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? రాజ్యం మీద పులులు పడి పీక తిన్నట్టు ఉంటుంది. అదే జరుగుతుంది ఈరోజు రెడ్లు దాదాగిరి ప్రదర్శిస్తున్నారు. దాదాగిరి పరిపాలన కాదు, అది దాదాగిరి అంటారు. మరి దాదాగిరి చేస్తే మరి బీసీఎస్ ఎస్టీలు దాదాగిరి చేయాలనుకుంటే ఉంటారా? మనం దాదాగిరి చేయాలనుకుంటే బూడిద చేస్తాం. అందుకని మన రాజ్యాంగానికి సంబంధించిన మనుషులు, మనం అంబేద్కర్కి సంబంధించిన మనుషులు, మనం జ్యోతిరావు ఫూలేకి సంబంధించిన మనుషులు, మనం దాదాగిరి చేసేటోళ్ళం కాదు. కానీ దాదాగిరి చేయాల్సి వస్తే పొడి కట్టి మూట కట్టి ఇచ్చేస్తాం. అందుకనే అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మేము ఇప్పటికీ మర్యాద చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎటువైపు ఉంటావో చెప్పు. బీసీఎస్ ఎస్టీల వైపా, నేను రెడ్ల వైపే ఉంటానంటే చెప్పు. రెండు నీకే అవకాశం ఇస్తాను, నువ్వు ఎటిచ్చినా మంచిదే. అందుకని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నీకు డ్యామేజ్, నీ గవర్నమెంట్కి డ్యామేజ్ ఇప్పటికే అని వస్తున్నారు. అర్జెంటుగా నీ రాజ్యాన్ని, నీ బతుకుని, నీ పార్టీని కాపాడుకోవాలంటే ఇది. లేదంటే రేపు రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ దగ్గర కూడా ఈ బాధితులను తీసుకుపోయే అవకాశం ఆలోచిస్తున్నాం. రాహుల్ గాంధీని కూడా అడుగుతాం, ఏందా మరి నీ ఓడిని పెట్టిన ఇంత వికృతంగా పరిపాలిస్తాడు ఏంటని కూడా అడుగుతాం. అందుకని ఈ సందర్భంగా మరొక్కసారి విద్యార్థులందరినీ నిర్మాణాత్మకమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఈ బాధితులకి అండగా ఉండి వీళ్ళ తరఫున అందరం పోరాడదామని తెలియజేస్తూ సెలవు.